మరి ఈ లోకంలో మనం చూసినట్లయితే గొప్ప వాటిని, ఉన్నతమైన వాటిని, ఎత్తైన వాటిని చేరుకోవాలని ప్రయాసపడతా ఉంటాం. పరుగులు తీస్తా ఉంటాం. గొప్పవైనవి ఏవో, అల్పమైనవి ఏవో తెలియకుండా మరి అల్పమైన వాటిని కూర్చుకొని ఆనందిస్తూ ఉంటాం. అది ప్రభు దృష్టికి గొప్పవి. ఈ లోక దృష్టికి కాదు గాని, దేవుని దృష్టికి గొప్పవి అయినవి ఏమిటో ఈ యొక్క ఉదయకాలంలో మనం నేర్చుకున్నాం. మరి చదవబడిన వేద వాక్యంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నాడు. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వస్తున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. గొప్ప విశ్వాసం. విశ్వాసం అనేది, విశ్వసించటం అనేది చాలా గొప్ప విషయం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటో మరి రోమా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మొదటి వచనంలో చెప్పబడతా ఉంది. విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమని, అదృశ్యమైనవి ఉన్నటకు రుజువై ఉన్నదని, దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారని, ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవని, అందును బట్టి దృశ్యమైనది కనపడే పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకుంటున్నాం. కాబట్టి విశ్వాసం అనేది నిరీక్షింపబడుచున్న వాటి నిజ స్వరూపమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నాయి. అంతేకాకుండా అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. కాబట్టి దాన్ని బట్టి మన పెద్దలందరూ కూడా సాక్ష్యము పొందినట్టు మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి మరి మనం చిన్నతనంలో కొంత అనుభవం ఉంటుంది, కొద్దిగా పెద్ద అయిన తర్వాత కొంత వేరే అనుభవం ఉంటుంది. తర్వాత ఇంకా పెద్దవాళ్ళు అయినప్పుడు, లేకుంటే వృద్ధులైనప్పుడు ఇంకా కొద్దిగా మంచి అనుభవం ఉంటుంది. అదేవిధంగా విశ్వాసం కూడా మరి విశ్వాసం నుంచి మనము అధిక విశ్వాసంలోకి వెళ్ళాలి. అధిక విశ్వాసంలోకి వెళ్ళాలి. చూడండి, పేతురు ఒకరోజు యేసయ్య సముద్రం మీద నడిచి వస్తుంటే, ప్రభువా నేను కూడా నడుస్తాను అన్నాడు. ప్రభు కాదనలేదు, నడిచిరా అంటున్నాడు. ప్రభు ఎవరిని కూడా అభ్యంతర పెట్టాడు. కాబట్టి నడిచిరమన్నప్పుడు ఆయన యేసు వైపు చూస్తూ అడుగులు వేస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ గాలిని లేకుంటే ఆ తుఫాను చూసి భయపడి మరి మునిగిపోసాగాడు. అప్పుడు యేసయ్య పైకి లేపి అల్ప విశ్వాసి అంటున్నాడు. కాబట్టి మన విశ్వాసం ఎలా ఉంది? దేవునిపై మన విశ్వాసం అల్ప విశ్వాసమా, గొప్ప విశ్వాసమా? కనుక మరి పరిశుద్ధ గ్రంథంలో మరి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. మత్తయి రాసిన సువార్త 15:24 చూసినట్టయితే మరి ఒక కనాను స్త్రీ ప్రభు అయిన యేసు దగ్గరికి వస్తుంది. వచ్చి, అయ్యా నా బిడ్డకు దెయ్యం పట్టింది, దాన్ని విడిపించమంటే, అమ్మా నేను మరి ఇశ్రాయేలులో చెదిరిపోయిన గొర్రెల వద్దకు వచ్చా కానీ మరి ఎవరి కోసం రాలేదని చెప్తాడు. అప్పుడు ఆమె అంటుంది, ఏమంటుందంటే, అయ్యా కుక్క పిల్లలు కూడా మరి యజమాని బల్ల కింద పడే రొట్టె ముక్కల కోసం ఉంటాయి కదా, కాల్చుకొని ఉంటాయి కదా అన్నప్పుడు, అమ్మా నీ విశ్వాసం గొప్పదని చెప్పేసి మరి ఆ యొక్క విశ్వాసాన్ని, ఆమె యొక్క విశ్వాసాన్ని గొప్పదని చెప్తా ఉంటాడు. కాబట్టి విశ్వాసంతో దేవుని దగ్గరికి రావాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట సాధ్యం అని చెప్పబడుతుంది హెబ్రీ పత్రికలోనే 11:6.
కాబట్టి ఇంకా ఇంకొక స్త్రీ కూడా వస్తుంది. ఎవరంటే రక్తస్రావం గల స్త్రీ. ఆమె లూకా 8:43లో ఉంటుంది. ఆమె మరి 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడతా ఉంది. ఇబ్బంది పడుతుంది. అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది. మరి ఎక్కడ కూడా స్వస్థత దొరకలేదు ఆమెకు. అయితే యేసయ్యను గురించి విని ఆయన యొక్క వస్త్రపు చెంగు ముడితే నేను స్వస్థత పొందుతాను అనే గొప్ప విశ్వాసంతో ఆ యొక్క జనుల మధ్యలో ఆమె ఎంతో గుంపులు యేసయ్య మీద చుట్టూ కూడా ఉన్నప్పుడు ఆ మధ్యలో దూరి ఆమె ఆ ఒక్క వస్త్ర చెంగును పట్టుకున్నది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క చెప్తా ఉంటున్నాడు అప్పుడు, ఎవరో నన్ను ముట్టారు, నా యొక్క నాలోంచి ప్రభావం వెడలిందని చెప్తే పేతురు అంటున్నాడు, అయ్యా ఇంత గుంపులో ఎవరో మీద పడతా ఉంటే మరి ఎవరని గ్రహిస్తాము. అప్పుడు ఇంకా ఆమె బయటకు వచ్చి చెప్తా ఉంది, అయ్యా నేను 12 ఏళ్ల నుంచి మరి వైద్యులందరి దగ్గర తిరిగాను కానీ నాకు స్వస్థత దొరకలేదు. ఇదిగో నేను మీ వస్త్రం చెంగు పట్టుకున్నప్పుడు నాకు స్వస్థత వచ్చింది అని చెప్పినప్పుడు యేసయ్య చెప్తా ఉంటా, అమ్మా నీ విశ్వాసం గొప్పది, మరి నువ్వు సమాధానం కలుగుతాను. కాబట్టి విశ్వాసము గొప్పది. విశ్వసించాలి దేవుణ్ణి. దేవుని నమ్మాలి. దేవుని నమ్మాలి. దేవుడు ఉన్నాడని ఆయన యొద్దకు వచ్చు వారికి ఆయన ఫలాలు దయచేస్తాడని నమ్మి విశ్వసించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మరి విశ్వాసం గురించి పట్టికే ఉంది. విశ్వాస వీరుల పట్టిక. మరి ఆ విశ్వాస వీరులంతా కూడా మనకంటే ముందుగా వెళ్ళినట్టు మనం చూస్తూ ఉంటాం. అప్పుడు గొప్పది విశ్వాసం. మరి ఆత్మీయంగా మనము సంపాదించుకోవాల్సింది విశ్వాసం. గొప్ప విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. మరొక విషయానికి వస్తే హెబ్రీ పత్రిక, ఇది గొప్పవి గ్రేట్ వన్స్ గురించి మనం ఇవాళ మాట్లాడుతున్నాం. హెబ్రీ పత్రిక 2:3లో చూసినట్టయితే, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన వల్ల ఎలాగూ తప్పించుకుందుము అంటున్నాడు. ఏది గొప్పది? రక్షణ గొప్పది. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన వల్ల ఎలాగూ తప్పించుకోవచ్చు. రక్షణ అంటే తప్పించబడటం, కాపాడబడటం, విమోచించబడటం అని చెప్పబడతా ఉంది. మరి ఈ రక్షణ ఎందుకు గొప్పది అంటే, ఆ దేవాది దేవుడే మానవ రూపంగా దివిని వదిలి భూమికి వచ్చి మరి ఆయన తండ్రి చిత్తాన్ని అంతటిని కూడా నెరవేర్చడానికి ఆ కల్వరి శిలువలో తన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని కాచి బలియాగంగా అర్పించబడి మనం పొందవలసిన అవమానాలు, మనం పొందవలసిన బాధలు ఆయనే పొంది మనందరి నిమిత్తం పరిశుద్ధమైన రక్తం కార్చి ఈ రక్షణను సంపాదించాడు. ఆయన వైపు చూచిన బూదిగంతపు నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కనుక బూదిగంతం అందరూ కూడా ఆయన వైపు చూడాలని చెప్పేసి మరి ఆయన ఆ యొక్క శిలువ యాగాన్ని చేసినట్టు మనం చూస్తా ఉంటాం. కనుక ఇంత గొప్ప రక్షణ, ఈ రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నాడు. మరి రక్షణ అనేది ఆత్మకు రక్షణ. ఆత్మకు మనము ఆ యొక్క అగ్నిగుండంలో పడిపోకుండా, లేకపోతే నరకంలో పడిపోకుండా, ఆ రెండవ మరణానికి గురి కాకుండా మన ఆత్మలను దేవుడు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవదూతలకు కూడా లేని స్థానాన్ని దేవుడు మానవులకు ఉద్దేశించి ఈ రక్షణ తానుండే చోట మనం కూడా ఉండాలని, మహిమ కోల్పోయిన మానవుణ్ణి తిరిగి మహిమలోకి తీసుకురావాలని చెప్పేసి ఆయన ఈ రక్షణ ప్రణాళికను మన జీవితాల్లో ఇచ్చాడు. కాబట్టి ఈ రక్షణలో ఆనందం ఉంటుంది. చూడండి, కొత్తగా రక్షించబడిన వ్యక్తి ఎంతో ఆనందంతో నింపబడతాడు. ఆ తర్వాత కొద్ది తగ్గుతూ ఉంటుంది ఈ ఆనందం. అయితే భక్తుడైన దావీదు చెప్తా ఉంటున్నా, అయ్యా ఆయన 51 కీర్తనలు చెప్తున్నాడు, నీ రక్షణానందం తిరిగి నాకు మరలా పుట్టించు, నీ సన్నిధిలో నుంచి నన్ను
త్రోసివేయద్దు అని చెప్తున్నాడు. ఆ రక్షణలో ఉండే ఆనందాన్ని అనుభవించిన దావీదు అది పోగొట్టుకున్నప్పుడు, దేవుని ఆత్మ పక్కకు వెళ్ళిపోయినప్పుడు దావీదు నుంచి ప్రభువా అని పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడి మరలా తిరిగి ఆ రక్షణ ఆనందాన్ని పొందుకున్నట్టు మనం చూస్తుంటాం. మరి రక్షించబడిన వ్యక్తి మరి దేవునిలో ఆనందిస్తూ ఉంటాడు. అది ఆత్మీయ సంతోషం. వాక్యం విన్నప్పుడు, స్తుతించినప్పుడు మరి దేవుని యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని, పరలోక రాజ్యాన్ని అనుభవిస్తూ ఉంటారు రక్షణ. మరి ఈ రక్షణ అంటే ఏంటి అని చూసినట్టయితే, మరి యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకోవాలి. దేవుడు మృతుల్లో నుంచి ఆయన లేపినని హృదయమందు విశ్వసించాలి. అప్పుడు నువ్వు రక్షించబడతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యేసే ప్రభు అని ఒప్పుకోవాలి. దేవుడు మృతుల్లో నుంచి లేచాడని మన హృదయంలో విశ్వసిస్తే ఆ రక్షణ కార్యము జరుగుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తాం. కనుక ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేయకూడదు అంటున్నారు. కాబట్టి ఎవరైనా ఇంకా రక్షణ పొందకుంటే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఇంకా వాయిదా వేసే వాళ్ళు ఉంటారు. అప్పుడు రిటైర్ అయిన తర్వాత రక్షణ పొందుతాం, లేకుంటే మా అబ్బాయి పెళ్ళి అయిన తర్వాత రక్షణ పొందుతా, నేను వాడు కలిసి ఇట్లా పోస్ట్ పోన్ చేస్తా ఉంటాం. కానీ దేవుని రాకడ సమీపమైంది. మనం అంతా కూడా కడవరి గడియలో ఉన్నాం. కనుక ఈ రక్షణ నిర్లక్ష్యం చేయకుండా దాన్ని వెంటనే పొందాలని దేవుడి వాక్యము సెలవిస్తాం. మరొక గొప్ప విషయాన్ని మనం చూసినట్టయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఎవరైనా చదువుగలరు? హెబ్రీ 12వ అధ్యాయం మొట్టమొదటి. గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదము. కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహం మన పితరులు ఈ 11వ అధ్యాయం హెబ్రీ 11లో చూసినట్టయితే విశ్వాసుల పట్టిక అంతా కూడా ఉంది. నోవహు నుంచి మరి అనేక మంది పేర్లు ఆ యొక్క పట్టికలో మనం చూస్తాం. కనుక ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించారు. అంటే వారు పరిశుద్ధంగా జీవించారు, విశ్వాసంతో జీవించారు. మరి ఈ లోకాన్ని జయించి తమ యాత్రను ముగించుకొని వెళ్ళి ఉన్నారు. వారంతా కూడా మనకు సాక్షులుగా ఉన్నారు. అబ్రహాం కానీ, మరి ఇస్సాక్ కానీ, ఇస్రాయేల్ కానీ, నోవహు కానీ, ఇంకా దావీదు కానీ, ఇంకా చాలా మంది ఆ పట్టికలో ఉన్నారు. ఇంకా రాయవలసిన పేర్లు ఉన్నాయని పౌలు చెప్తా ఉంటున్నాడు. కనుక రాహాబు అనే వేశ్య కూడా ఆమె కూడా విశ్వాస పట్టికలో ఉంది. ఎందుకంటే ఆమె విశ్వాసంతో, ఎందుకంటే ఆమె ఆ యొక్క దేవుని యొక్క కార్యాల గురించి విని విశ్వసించింది. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, వారందరికీ కూడా జయాన్ని ఇచ్చాడు. మరి మా యొక్క దేశాన్ని కూడా వాళ్ళు తప్పకుండా జయిస్తారు. కనుక ఆ వేగుల వారికి ఆమె స్థావరం ఇచ్చి, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకుని అన్నప్పుడు ఒక ఎర్ర దారం ఇస్తారు.
ఎర్ర దారం ఇచ్చి కట్టుకోమన్నప్పుడు ఆ యొక్క కుటుంబం రక్షించబడినట్టు ఆమె విశ్వసించింది, నమ్మింది. రక్షణ ఆ కుటుంబం అంతా కూడా రక్షింపబడినట్టు మనం చూస్తుంటున్నాం. కనుక ఆమె పేరు కూడా ఈ యొక్క విశ్వాస పట్టికలో చేరినట్టు మనం చూస్తాం. కాబట్టి యేసు వైపు మనం చూడాలి. ఎవరి వైపు కాదు గాని, భక్తులు ఎవరి జీవితాల వైపు కాదు గాని, విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ ఈ యొక్క పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. విశ్వాస జీవితం అనేది చాలా ఓపిక. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, మరి అనేక శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పటికీ కూడా విశ్వాసాన్ని మనం వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఇంత గొప్ప సాక్షి సమూహము మన ముందు ఆవరించి ఉంది. మనం కూడా వారితో చేరబోతున్నాం. అప్పుడే సంపూర్ణత కలుగుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. కనుక మనము యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తర్వాత ఇంకొక గొప్ప విషయం చూసినట్లయితే యెషయా గ్రంథం 54:7. యెషయా 54:7. నిమిషం మాత్రము నిన్ను విసర్జించింది, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. గొప్ప వాత్సల్యంతో. వాత్సల్యము, కృప, దయ, జాలి, మరి ఇవన్నీ కూడా ఒకే కోవలోకి వస్తాయి. ఒకే కోవలోకి వస్తాయి. ఇక్కడ అంటున్నాడు, నిమిషం మాత్రము నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను అంటున్నాడు. మనిషి యొక్క మరి కార్యాలు చూసినప్పుడు దేవుడు అప్పుడప్పుడు విసుక్కున్నాడు. ఎందుకు ఈ నరులను చేశాను అని చెప్పేసి ఆయన పశ్చాత్తాపడినట్టు కూడా మనం చూస్తుంటున్నాం. అయితే తిరిగి ఆయన మనం సమకూర్చాడు. అదిగో ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క వారి యొక్క 40 ఏళ్ల ప్రయాణంలో ఐగుప్తు నుంచి కనాను చేరేటప్పుడు ఎంతో విసిగిచ్చారు దేవుని. అయినప్పటికీ కూడా మరి దేవుడు వారిని మరలా సమకూర్చి ఆ కనాను దేశం చేర్చినట్టు మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క గొప్ప వాత్సల్యం అన్న కృప అన్న ఒకటి. అంటే అయోగ్యులమైన మనల్ని అందరినీ కూడా దేవుడు యోగ్యులుగా చేశాడు. అదే కృప. ఉచితమైన కృపతోనే మనం అంతా కూడా రక్షించబడ్డాం. ఎవ్వరు కూడా ఉప్పొంగిపోవాల్సిన అవసరం లేదు. రక్షణ నేను సంపాదించుకున్నాను, అది దేవుడు మనకు ఉచితంగా ఇస్తుంటున్నాడు. కాబట్టి ఆ గొప్ప వాత్సల్యాన్ని దేవుడు మనం చూపించాడు. మరి లోకంలో అనేక మంది మనల్ని విడిచిపెట్టినప్పటికి కూడా తల్లి గాని, తండ్రి గాని, అన్న గాని, తమ్ముడు గాని, భార్య, బిడ్డలు ఎవరు కూడా విడిచిపెట్టినప్పుడు కూడా దేవుడు చెప్తా ఉన్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని దేవుడు సెలవిస్తాడు. కాబట్టి దేవుడు మాత్రం విడిచిపెట్టాడంట. మన చేతిని విడిచిపెట్టాడు. విశ్వాసంతో నువ్వు ఆయన వెంబడిస్తా ఉంటే తప్పకుండా దేవుడు నీ చేయి విడవడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మరి దావీదు జీవితంలో మనం చూసినట్టయితే గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును దేవుడు కనుగొన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు గాని, వాళ్ళ అన్నదమ్ములు గాని, మరి అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరు కూడా గుర్తించలేదు. కానీ దేవుడు అతనిలో ఉన్న దేవుని ఆత్మ అతనిని చూసింది. అతని యొక్క దేవునికి ఇష్టడై ఉన్నట్టు దేవుడు గ్రహించాడు. నాకు ఇష్టడు, నాకు ప్రియుడు అని చెప్తా ఉంటున్నాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా దావీదు ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించేవాడు. ఎల్లప్పుడూ ఆయన కీర్తి నా నోట ఉంటుందని చెప్పి. కాబట్టి అటువంటి దావీదు మరి దేవుడు శాశ్వతమైన కృపను ఇచ్చాడు. అంటే అతని కుటుంబంలో ఒకరు ఆ యొక్క ఇశ్రాయేలు సింహాసనం మీద ఎల్లప్పుడూ ఉంటాడని దేవుడు మరి వాగ్దానం చేసి అది నెరవేరుస్తున్నాడు. కనుక అటువంటి శాశ్వతమైన కృపతో మరి దేవుడు నింపినట్టు మనం చూస్తుంటున్నాం. కనుక మరి ఈ యొక్క ఉదయకాలంలో మనము మరి 4 విషయాలు ధ్యానించాం. గొప్పవి ఏంటంటే దేవుని దృష్టిలో గొప్ప విశ్వాసము, గొప్ప రక్షణ, గొప్ప సాక్ష్య సమూహము, గొప్ప వాత్సల్యము. కనుక
ఇవన్నీ కూడా మనం సంపాదించుకొని మన జీవితాల్లో మనము మన విశ్వాస యాత్రలో ముందుకు సాగాలని ప్రభువు మనతో మాట్లాడు. కొద్ది మాటలు దేవుడు తన కృపలో దీవించుగా